పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్లు ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రివ్యూల ఆధారంగా సినిమా ఎలా ఉందో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్లో అంచనాలు, ఇంట్రెస్ట్ తెలిసిందే. అలాంటిది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా నిధి అగర్వాల్ హీరోయిన్గా చేసింది. యానిమల్ విలన్ బాబీ డియోల్ పవర్ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇక ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న హరిహర వీరమల్లు ఫైనల్గా ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. అయితే, రిలీజ్కు ఒకరోజే ముందు అంటే బుధవారం రాత్రి నుంచే హరిహర వీరమల్లు పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. అవి చూసిన నెటిజన్స్ టాక్ ఎలా ఉందో హరిహర వీరమల్లు ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ మొదటి 40 నిమిషాలు యావరేజ్గా ఉంది. చివరి 40 నిమిషాలు బాగుంది. కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హార్ట్ లాంటిది. కుస్తీ ఫైట్ సీన్, ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ అదిరిపోయాయి. సాంగ్స్ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ బాగోలేదు. ఓవరాల్గా బ్యాడ్ వీఎఫ్ఎక్స్తో మంచి సినిమా హరిహర వీరమల్లు అని ఎక్స్ యూజర్ చెప్పాడు. హరిహర వీరమల్లు ఫస్టాఫ్ రియల్లీ చాలా బాగుంది. గ్రేట్ పాయింట్. క్రిష్ జాగర్లమూడికే మొత్తం క్రెడిట్ దక్కుతుంది. సర్ప్రైజే అది, ఒకరు నెటిజన్ రాసుకొచ్చారు. ఇప్పుడే ఫస్టాఫ్ పూర్తి అయింది. బ్యాంగర్ అంతే. కీరవాణి నుంచి ఈ రేంజ్ బీజీఎం ఊహించలేదు. బ్లాక్ బస్టర్ హరిహర వీరమల్లు అని మరో యూజర్ రివ్యూ ఇచ్చారు. హరిహర వీరమల్లు ఎలా ఉంది? జెన్యూన్ రివ్యూస్ ప్లీజ్ అని ఒకరు ట్విట్టర్లో అడిగితే పలు రకాలుగా స్పందించారు నెటిజన్స్. దానికి ఒకరు, కొన్ని లోపాలను పక్కన పెడితే ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్లో వరస్ట్గా ఉన్న వీఎఫ్ఎక్స్ ఆడియన్స్ వ్యూని దెబ్బతీశాయి. ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఎండింగ్ కూడా పర్వాలేదు. కీరవాణి గారికి హ్యాట్సాఫ్. ఆయన బీజీఎం చాలా సీన్లను లేపింది. ఓవరాల్గా ఒకసారి చూసే సినిమా అని రాసుకొచ్చారు. ఇలా హరిహర వీరమల్లు సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా బాగుంది, కానీ గ్రాఫిక్స్ అస్సలు బాగాలేదని అంటున్నారు. అలాగే, ఫైట్ సీన్స్, కీరవాణి బీజీఎం అదిరిపోయిందని చెబుతున్నారు. మొత్తం మీద, హరిహర వీరమల్లు సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొన్ని అంశాల్లో అద్భుతంగా ఉండగా, కొన్ని అంశాల్లో నిరాశపరిచింది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది చూడదగిన సినిమా.